హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనం. Psalms 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. Those who look to him for help will be radiant with joy. No shadow of shame will darken their faces. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్పష్టముగా అవునా, ఎప్పుడైతే మనము ఆయన తట్టు తిరిగి చూస్తామో అవునా, వెలుగు వస్తుందంట. ఈ వెలుగు ఏం చేస్తుందంటే మన ముఖానికి ఒక తేజస్సు తీసుకొని వచ్చి ఏవైతే డార్క్ థింగ్స్ ఉంటాయో, ఏవైతే ఈవిల్ థింగ్స్ ఉంటాయో వాటన్నిటినీ జయించడానికి ఈ వెలుగు మనని ఒక మంచి మార్గంలో నడిపిస్తుందంట. అంటే ఒక విధంగా చూస్తే నువ్వు ఎప్పుడైనా సరే అవునా, మనకి ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ఈ బ్యాటిల్ నేను జయించలేకపోతున్నాను, ఈ యొక్క విజయము నాకు రావట్లేదు, ఎంత పోరాడినా నాకు సక్సెస్ రావట్లేదు, బలము సరిపోవట్లేదు అని అనుకుంటుంటాం కదా. అందుకోసమే ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనకి మళ్ళీ జ్ఞాపకం చేస్తుందంట. ఏంటిది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. ఏంటి అంటే వారు ఎప్పుడైతే ఆయన తట్టు చూసారో వాళ్ళకి వెలుగు వచ్చిందంట. అవునా? అంటే మనము కొన్ని సందర్భాలలో వి స్టిల్ డిపెండ్ ఆన్ గాడ్, మనము దేవునిపైన ఆధారపడతాము. కాకపోతే ఏంటిదనంటే కొన్ని సమస్య పెద్దగా అయ్యే కొద్దీ మనం ఏం చేస్తామంటే ఆయన మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఎందుకనంటే మనం అక్కడ బలహీన పడిపోతాము ఆ సమస్య యొక్క భారాన్ని బట్టి. అవునా? కానీ ఇక్కడ ఏంటిదంటే సమస్య భారం ఎంత ఉంది అన్నది కాకుండా ఆయన తట్టు మనము చూసినప్పుడు ఖచ్చితంగా వెలుగు వచ్చి అవునా, మనం ఇంకా షేమ్ అన్నది రాదంట. అవునా, సిగ్గుపడాల్సిన సిచ్యువేషన్ రాదంట. గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడంట. ఆ వెలుగు మనని మంచి మార్గంలో నడిపిస్తుందంట. అందుకోసమే నో మ్యాటర్ వాట్, ఏది ఏమైనా సరే అవునా, ఆయన వైపు మనము చూద్దాము. అవునా, ఆయనని నమ్ముదాము. గొప్ప వెలుగుతో అవునా, గొప్ప ఉజ్జీవాన్ని మన జీవితంలోకి తెచ్చుకుందాము. అవునా, ఇది మంచి అవకాశం అండి, దేవుడు ఇచ్చిన మంచి అవకాశము. మన యొక్క బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో, పోరాడి ఏవైతే గెలవలేకపోతున్నామో వాటి పట్ల దేవుడు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడంట. అందుకే ఆయన వైపు చూద్దాము, ఆయనలో ఉందాము, ఆయనను విశ్వసిద్దాము, బలంగా ముందుకు నడుద్దాము. ఆమేన్.